ఓం సాయిరామ్. సాయిరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది గురువారం వీడియో అండి. అంటే అంతకు ముందు రోజు చేసిన పనులు కూడా యాడ్ చేశాను అనమాట. ఆ పనులు ఏంటనేది చెప్తాను మీకు. నేను గురువారం అయితే మామూలుగా ఇంట్లో నెత్తిదీపం అనేది పెట్టేసుకున్నాను అనమాట. నెత్తిదీపం పెట్టుకున్న తర్వాత ఇలా నేనైతే పెట్టుకుంటూ ఉంటానండి. మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో, మళ్ళీ శ్రావణ మాసం, మార్గశిర మాసం, ఈ నెలల్లో మాత్రం నేను ఇలా మన గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళకైతే నేను చలి నైవేద్యం అనేది పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే గ్రామ దేవతలు అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. మన ఇంట్లో పిల్లలు ఎవరన్నా కానీ వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పనేసి ఇలా మా అమ్మగారు చెప్తే ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. మా అత్తయ్య వాళ్ళకు కూడా అలవాటు ఉంది, పెట్టుకుంటారు. నేను మాత్రం పూజల విషయానికి వచ్చేస్తే మాకు ఆచారం లేదు, మా అత్తయ్య వాళ్ళు పెట్టుకోరు, మా అమ్మ వాళ్ళు పెట్టుకోరు, మాకు లేదు కదా అనే ఆలోచనకైతే రానండి. నాకు నచ్చి మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే మాత్రం చేస్తాను. మనకి ఏదైనా ఆచారం కానీ మన పద్ధతులు అలవాట్లు ఏమన్నా ఉంటే అత్తింటి తరపు కానీ పుట్టింటి తరపు కానీ వాటిని మానేయడం అయితే తప్పే అండి నా దృష్టిలో. లేనివి చేసుకోవడం మాత్రం తప్పు కాదని నా ఉద్దేశం అనమాట. అంటే ఉన్నాయి మానేయడం తప్పు, కొత్తగా చేసుకోవాలనిపించి మనస్ఫూర్తిగా ఉన్నంతలో, చేతనైనంతలో మనస్ఫూర్తిగా చేసుకుంటే తప్పేమీ లేదని నా ఉద్దేశం అనమాట. ఇంకొక విషయం ఏమిటంటే, నేను బాబాతో పాటు అందరి దేవుళ్ళ పూజ కూడా చేస్తాను. బాబా అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎక్కువగా మాట్లాడి సంభాషణ చెప్పి నా కష్టాలు, బాధలు, సంతోషాలు, ఇష్టాలు అన్నీ చెప్పుకునేది, చిన్న చితకా విషయాలు అన్నీ చెప్పుకునేది మాత్రం నేను బాబాతో. ఇలా ప్రతి దేవుడికి ఏ దేవుడికి ఇచ్చే ఇంపార్టెంట్ ఆ దేవుడికి అనేది ఖచ్చితంగా ఇస్తానన్నమాట. అంతేగాని బాబా నమ్ముకుంటే ఎవరు పూజలు చేయరా అని కానీ, లేదంటే బాబా నమ్ముకున్నారుగా మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారేంటి అనే ఉద్దేశం ఉండదు నాకైతే మాత్రము. బాబా వారు చెప్పారు ఏమని, ఎప్పుడైనా సరే అందరి దేవుళ్ళని పూజించమని చెప్పారు, కానీ ఎవరిని మానేయమని అయితే బాబావారు చెప్పలేదండి. బాబావారిని దూషించి నిందించి ఒక ఫకీర్ అని, పిచ్చివాడని, ముస్లిం అని, సాయిబ్ అని అలా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన మాత్రం అలా అనుకోరు. నేను ఎప్పుడు గురువునే, భగవంతుడు అందరికీ ఉన్నాడు, అందరికీ ఒకడే భగవంతుడు, అందరినీ పూజించమనే చెప్పారనమాట ఆయన చరిత్రలో కూడా. ఇంకా ఈ విషయానికి వచ్చేస్తే, నేను మామూలుగా గురువారం ఇలా బొట్లు పెట్టాను కదా, అలా బొట్లు పెట్టుకుని అమ్మవార్లకి 101 దేవతల్ని తలుచుకుంటాను. 101 దేవతలు, పోతురాజు స్వామిని తలుచుకొని బొట్లు పెట్టి, వేపమండలు అయితే ఖచ్చితంగా ఉండాలండి. మామిడి మండలు ఉన్నా లేకపోయినా వేపమండలు ఉండాలి. అలాగే పువ్వులు పెట్టుకోవాలి. అమ్మవారికి ఒక తాంబూలం, పోతురాజు స్వామికి ఒక తాంబూలం పెట్టుకోవాలన్నమాట. అక్కడికైతే అది అవుతుంది. తర్వాత మనం ముందు రోజు నైటే శుభ్రంగా స్నానం చేసి పెరుగు తోడు పెట్టుకుని అన్నం వండుకుని, నిండుగా ఉన్న అన్నం వండుకోగానే దేవుడికి సంబంధించి కొంత తీసుకోవడమో, లేదంటే సపరేట్గా దేవుడికి సపరేట్గా మనకు సపరేట్గా వండుకోవడమో లాంటిది చేసి ఆ అన్నము ఆ పెరుగు అలా సపరేట్గా పెట్టుకోవాలి. ఉదయం మార్నింగ్ శనివిడి, వడపప్పు, పానకం కొంచెం కలిపి ఆ అన్నంలో పెరుగు కలిపి ఉల్లిపాయ ముక్కలు అనేవి పెట్టి గ్రామదేవతకి, పోతురాజు స్వామికి చూపించి కొబ్బరికాయ కొట్టి కర్పూరం అనేది ఇస్తానన్నమాట. ఇలా చెప్పాను కదా, ఏప్రిల్ మే జూన్ జూలై మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో, అంటే మంచి వేసవికాలం సీజన్లో, మళ్ళీ శ్రావణ మాసం అమ్మవార్ల లక్ష్మీదేవి టైం కదా, ఆ టైంలో మళ్ళీ మార్గశిర మాసంలో ఒకసారి పెట్టుకుంటాను అనమాట. చల్ల నైవేద్యం అంటామన్నమాట. ఇలాగా జస్ట్ ఏం లేదు, తాంబూలం, పెరుగన్నం, ఉల్లిపాయ మంచిగా ఉన్నప్పుడు ఇస్తే వాళ్ళు సంతోషంగా చూపించాను కదా, ఇంతకుముందు చూసే ఉంటారు. బట్టలన్నీ మా ఇంట్లో పిల్లలు వాడినవి, ఇంకొంచెం బాగున్నాయి అనుకున్నవన్నీ ప్యాక్ చేసుకుని అనాథాశ్రమానికి ఇస్తామని చెప్పి ఈరోజు అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. మీకు కూడా చూపిస్తాను నేను అనాథాశ్రమం అనేది. ఈ అనాథాశ్రమంలో పిల్లలు ఉంటారు. ఎక్కడి వరకు ఉంటారంటే ఇంటర్ వరకు చదివే పిల్లలు ఉంటారనమాట, చిన్న పిల్లల కాడి నుంచి. అయితే ఇది మాత్రం మేము వెళ్ళేది మాత్రం గర్ల్స్ అనమాట. అంటే ఆడపిల్లలు ఉంటారు ప్రత్యేకంగా ఇక్కడ. వేరే చోట మగపిల్లలు ఉంటారు. ఏజ్ని బట్టి అలా సపరేట్గా ఉంటారనమాట క్యాటర్స్, ఏజ్ని బట్టి కూడా. అలాగా ఇక్కడికి వెళ్తాం మేము ఎప్పుడు కూడా. ఏమన్నా బట్టలు ఉన్నా, ఏమన్నా ఫుడ్ కానీ, లేదంటే మా హస్బెండ్ అయితే ఇంతకుముందు ఇంకొక ఫౌండేషన్కి వెళ్ళేవాళ్ళు అనమాట. పేరు చెప్పనులే ఎందుకైనా అని చెప్పి. వాళ్ళకైతే ఒకసారి రైస్ బ్యాగ్ ఇచ్చారు స్టార్టింగ్లో. వాళ్ళైతే ఫ్రాడ్ అని చెప్పి ఏదో ఒక
యూట్యూబ్లోనే ఎక్కడో చూసి సరిగ్గా జరగట్లేదు పిల్లలకి న్యాయం అని చెప్పేసి అన్నారు. ఇక అక్కడ మానేసి అంతటా మేమే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకైతే అందివ్వడం అనేది అయితే జరుగుతుందండి. అప్పటి నుంచి మాకున్నంతలో, బాబా ఇచ్చినంతలో ఓపికలో. ఇదేనండి ఆ ఫౌండేషన్. అక్కడ యువ ఫౌండేషన్ అని ఉంటుందన్నమాట, పిల్లల ఆశ్రమము. వాళ్ళే ఆ పిల్లల కోసం కూడా నర్సరీ అయితే రన్ చేస్తున్నారండి. అన్ని రకాల మొక్కలు, క్రోటన్ మొక్కలు, మామూలుగా ఫ్లవర్స్ మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ ఉంటాయన్నమాట. లేనిదనేది ఉండదు. తులసిమ్మ దగ్గర నుంచి కలబంద కానీ అలాంటి అలవేరా అన్ని రకాల మొక్కలు ఉంటాయి. మన డీటెయిల్స్ అయితే వాళ్ళు తీసుకుంటారండి. వెళ్ళినప్పుడల్లా ఒక రిసిప్ట్ లాగా వాళ్ళు చేస్తారనమాట. కొంచెం ఉన్నా కానీ నేనైతే పక్కన ఉంచేసి వాళ్ళకైతే ఇస్తానండి, పాడైనమాట. ఇదిగో ఇలా చూసారా, వుడ్ క్రాఫ్ట్ వర్క్స్, పింగాణి బొమ్మలు, కొయ్య బొమ్మలు, పూల కుండీలు, ప్లాస్టిక్వి, మట్టివి, కీ చైన్స్, డోర్ హ్యాంగింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళకి కూడా ఎవరైనా డొనేట్ చేస్తారేమోనని చెప్పేసి అలా ప్రైసెస్ పెడతారనమాట. అంటే ఎవరైనా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ వచ్చినప్పుడు అక్కడ 6000 అలా ఉంటుందన్నమాట రేట్స్ అనేవి. ఫుడ్ మనము స్పెషల్ అంటే వాళ్ళు నార్మల్గా అన్నీ వండి పెడతారు. మనం ఏమన్నా ఫంక్షన్ లాంటిది చేసుకుందాము అని అనుకున్నప్పుడు మాత్రం నాన్ వెజ్ మాత్రం కంపల్సరీగా ఇవ్వమంటారు అనమాట. అంటే చికెన్ బిర్యానీ లాంటిది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ డైలీ వండాలన్నా చేయాలన్నా ఇబ్బందే కదా నాన్ వెజ్. అందుకని అలా మన ఇష్టం, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వాళ్ళైతే బలవంతం పెట్టరనమాట. ఇదిగో చూసారా పూల మొక్కలు ఎన్ని ఉంటాయో, అన్ని రకాలు ఉంటాయండి. వాటర్ యాపిల్స్ అని చాలా బాగుంటాయి, కరివేపాకు అన్నీ ఉంటాయన్నమాట. లేనిదనేది ఉండదు. అటు సైడ్ నేనైతే వెళ్ళలేదు, లోపలికి బర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. రకరకాల బర్డ్స్, పీజియన్స్ అన్నీ ఉంటాయి. ఇది చూసారా, ఇది వెరైటీగా ఉంది అసలు చూడడానికి. రబ్బరులా ఉందన్నమాట ఆకు, కలర్ ఏమో లైట్ కలర్లా ఉంది. అన్ని రకాల మందారాలు, క్రోటన్ మొక్కలు. ఈ మొక్క వచ్చేసి 250 అండి. ఈ రెడ్ ఆకులు ఉన్నది సేమ్ అదే రివర్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూసిందేమో ఆకేమో రెడ్గా ఉండి బార్డర్ గ్రీన్ వచ్చింది, అలాగే గ్రీన్ ఆకు ఉండి రెడ్ బార్డర్ వస్తుంది అనమాట. ఈ ఆకు చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అసలు భలే ఉంది. ఇది పైన అన్ని లీఫ్లు గ్రీన్లో వచ్చింది, ఇది ఒకటి మాత్రం రెడ్గా వచ్చిందనమాట. ఇంకా వాళ్ళకి బట్టలు అవి ఇచ్చేసి ఒకసారి మొక్కలన్నీ చూసుకుని మేమైతే రిటర్న్ బయలుదేరిపోయామండి. ఎవరైనా సరే మీకు అవసరం లేదు అనుకున్న వస్తువు డొనేట్ చేయడమే మంచిదండి. అది లేని వాళ్ళకైనా కావచ్చు, ఇలాంటి ఆశ్రమాలైనా కావచ్చు, ఇవ్వడమే చాలా మంచిదన్నమాట. మన ఇంట్లో అనవసరంగా అట్టి పెట్టుకుని ఉంచుకోవడం కన్నా ఇవ్వడమే మంచిదన్నమాట. వచ్చేటప్పుడు మేమైతే రైతు మార్కెట్కి వెళ్ళామండి. అక్కడ కూరగాయలు అనేవి తీసుకున్నాము. రైతు మార్కెట్కే వెళ్తాము, బయట మార్కెట్లో అసలు కొనలేకపోతున్నాం కదా. రైతు మార్కెట్లోనే కొంతలో కొంత బెటరు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి బాక్సులు ఇచ్చేసి మళ్ళీ మేము కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామన్నమాట. శ్రావణ మాసం మొదలవుతుంది కదా, పాంప్లెట్స్ కొట్టించి రకరకాల పూజలు, కుంకుమ పూజలు అలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పనైతే అక్కడ అనౌన్స్ చేస్తున్నారనమాట. ఆ గుడి ఆవరణలోనే దర్శనం అంతా అయిన తర్వాత నేను చిన్ని పీటలు ఉంటాయి, చాలా ముద్దుగా ఉంటాయి, 20 రూపీస్ అనమాట పీట. అలాంటివి చిన్నవి కొనుక్కున్నాను. ఇక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారి బొమ్మ కూడా కొనుక్కున్నాను అనమాట. ఇత్తడిది 200 చెప్పారు, 180కి ఇచ్చారు. చిన్నది చాలా నచ్చింది నాకు చూడగానే, అందుకనే తీసుకున్నాను అనమాట. ఈ పీటలు కూడా చాలా బాగుంటాయి. ఏమన్నా హైట్ దీపావళి ప్రమిదలు కానీ, పసుపు కుంకుమ కానీ ఇలాంటి చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. అలాగే చిట్టు గాజులు కూడా తీసుకున్నాను, 3 కలర్స్ తీసుకున్నాను. 40 రూపీస్ పడింది ఒక్కొక్కటి అనమాట. శ్రావణ మాసంలో యూజ్ అవుతుంది అమ్మవారికి పూజ చేసుకోవడానికి అని చెప్పేసి. నాకు అలంకరణ కానీ డెకరేషన్ చేసుకోవడము, నిండుగా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అది ఏ దేవుడికైనా కావచ్చు, మన బాబాకైనా, అమ్మవార్లైనా, వినాయక చవితి లాంటివి ఏ పండుగని కూడా నేను వదలను అనమాట. అన్నీ చేసుకుంటాను. బాబాని మనస్ఫూర్తిగా ఇష్టపడతాను, మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ బొట్లు అనేవి నైట్ వరకు ఉంచకూడదండి. ఈవినింగ్ టైం 3:30, 4 ఆ టైంలో, అంటే లైట్లు వేసే టైం కాకుండా ఇంకా ముందే అనమాట. 3:30, 4 ఆ టైంకి అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు. కింద పెట్టిన తాంబూలము అవన్నీ అయితే తీసేసుకుని మనం వాడుకోవచ్చు. ఇంకా బొట్లు మాత్రం మనం మజ్జిగతో తుడుస్తామండి. మా అమ్మగారు చెప్పారు మజ్జిగతో తుడవాలంట, వాటర్తో కాదంట. మజ్జిగ ఉంటాయి కదా, అందుది చేత్తో కావచ్చు, క్లాత్తో అయినా సరే తీసేయాలి. ఎందుకంటే అలా అమ్మవార్లు ఉంటే మళ్ళీ ఏదో ఒక నైవేద్యం అనేది పెడుతూ ఉండాలి. కానీ అలా పెట్టకుండా యథాస్థానానికి వెళ్ళిరా అమ్మ అని చెప్పి అమ్మవారికి పంపించేయాలన్నమాట. అలాగా మజ్జిగతోనే క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసుకుని ఇవన్నీ మనం పూజ సామాగ్రి లాగానే మొత్తం క్లీన్ చేసి పచ్చని చెట్ల మీద ఎవరో తక్కువ చోట అయితే వేసేయచ్చు అనమాట. అలాగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ గురువారం అయితే పెడతామండి ఇలాగా. ఆదివారం అయితే వేడి నైవేద్యం అంటాము, గురువారం అయితే ఇలా చల్ల నైవేద్యం అనేది పెడతామన్నమాట. ఇది ఎందుకు పెడుతున్నాను అంటే, మాకు ఇక్కడికి వచ్చినాక చాలా రోజులు పెట్టలేదండి. అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ సమ్మర్లో మా పిల్లలకి అమ్మవార్లు వచ్చారు. అసలు ఇద్దరికి లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ ఇయర్
ఇద్దరికి ఫుల్గా వచ్చేసారు అమ్మవార్లు. ఇంతవరకు నేను ఎరగను, చిన్నప్పుడు నాకు తెలియదు. కానీ ఇలా మా పిల్లలకి వచ్చినప్పుడు ఇలా అప్పుడప్పుడు చల్ల నైవేద్యం లాంటిది పెట్టుకుంటే మంచిదమ్మా, అమ్మవార్లకు కూడా వాళ్ళని కూడా గుర్తు పెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పారనమాట. అమ్మవారు వచ్చినప్పుడు ఇంకా అనుకున్నాము, మొక్కుకున్నాం అనమాట. అమ్మ ఇలా తగ్గితే నీకు ఇలా పెట్టుకుంటానమ్మా చల్ల నైవేద్యము అని అనుకున్నాను. అలాగే చల్ల నైవేద్యం కంటిన్యూ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే మొన్న మేకి బాబుకి పొట్ట మీద మళ్ళీ ఒక 5 పెద్ద పెద్ద పొక్కుల్లాగా వచ్చినాయి అనమాట. డౌట్ వచ్చింది, భయం వేసింది మాకు. అయితే అప్పుడు మందుల షాప్కి వెళ్ళి ఇట్లా వచ్చింది ర్యాషెస్ లాగా అని అడిగితే సిరప్ అయితే ఇచ్చారు. ఆ సిరప్ ఇచ్చి తగ్గితే చూడండి 3 days, లేదంటే ఇంకా అమ్మవారే చికెన్ పాక్సే అని చెప్పేశారనమాట. అప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చింది, అమ్మ ఎందుకమ్మా ఇలాగా అని రాకమ్మ అంటే పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారనమాట. చిన్నపిల్లలు ఒకళ్ళతో కాదు ఇంకొకళ్ళు కూడా ఉన్నారమ్మా అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వేడి నైవేద్యం పెడతానమ్మా నీకు అని అనుకున్నాము. అప్పుడు వెంటనే ఆ 5 పొక్కులతో ఆగిపోయింది. ఎలా అయితే స్టార్టింగ్ 1, 2, 3 వచ్చినాయో అలాగే 1, 2, 3, 5 అలాగా తగ్గిపోయి మాడిపోయినాయి అనమాట. అందుకే అప్పటి నుంచి ప్రతి వేసవి కాలంలో వేడి నైవేద్యము ఇలా ఆ 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే, మళ్ళీ శ్రావణ మాసం, మార్గశిర మాసంలో చల్ల నైవేద్యం పెడతానని అనుకున్నాను అనమాట. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతాను. మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కానీ అలా పెట్టుకుంటే చాలా మంచిదండి. గ్రామ దేవతల యొక్క గుర్తు అనేది కూడా మనకి ఉండాలి, మన ఇంట్లో ఉన్న దేవుళ్ళే కాకుండా. సో ఎవరికైనా ఇవి ఇలా అనిపిస్తే మనసుకు పెట్టుకోండి, మంచిదేనండి, చాలా మంచిది. చలవ అనమాట. ముందు ఇంట్లో చల్ల నైవేద్యం అంటేనే చలవ అంటారు. మీరు ఎవరైనా తెలుసా, పెట్టుకుంటారా, ఇలాగే ఎవరైనా పూజ చేసుకుంటారా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందని ఇది చెప్తున్నానండి. చాలామందికి చికెన్ పాక్స్ అని అమ్మవాళ్ళు అలా వస్తూ ఉంటారు కదా, సీజనల్ ఫీవర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం అంటే సీజనల్ ఫీవర్స్ వస్తాయి అన్నమాట. సేమ్ అలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే మంచిది అనేసి ఈ వీడియోలో అయితే నేను అందరికీ చెప్తున్నాను అనమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరినీ బాబావారి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని. ఓం సాయిరామ్.